పాప పని చేసిన దుష్టద్యుమ్నుణ్ణి యుద్ధభూమిలో మృదు దారుణ కర్మలలో ఏదో ఒకటి చేసి నేను చంపుతాను. సరే, ఓ కురువంశీయ, పాంచాలులను చంపిన తర్వాత నేను శాంతిస్తాను. పుత్రులు పుడితే వారు ఇహలోక పరలోకాల్లో కలిగే మహాభయం నుండి రక్షిస్తారు అనే ఆశతో జనులు పుత్రులను కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా నేను చేయవలసిన పని చేసి పుత్రధర్మాన్ని నెరవేరుస్తాను. నేను ఆయనకు కొండంత శిష్యుడనైన పుత్రుణ్ణి. నేను బ్రతికుండగానే ఆయనకు దిక్కులేని చావు చావలసి వచ్చింది. దిక్కులేని వాడిని ఎలాంటి చుట్టాలు ఉండరు కదా, అలా ఎవరు లేని వాడికి కలిగే దురవస్థ నా తండ్రికి కలిగింది. ఆయన వీరపుత్రుడిని కని జుట్టు పట్టుకోవడం అనేటువంటి ఘోరమైన అవమానాన్ని పొందాడు. ఇప్పుడు నా దివ్యాస్త్రాలు, నా బాహువులు, నా పరాక్రమం అన్నీ వ్యర్థాలైపోయాయి. నేనిప్పుడు పరలోకానికి వెళ్ళిన నా తండ్రి రుణం తీర్చుకునే విధంగా విజృంభిస్తాను. ఉత్తముడైన వ్యక్తి ఎప్పుడు ఆత్మస్థుతిని చేసుకోకూడదు కదా. తండ్రి వదను తట్టుకోలేక నేను ఈ రోజున నా పౌరుషం గురించి చెబుతున్నాను. ప్రళయకాలం నాశనం చేసినట్లుగా సకల సైన్యాలను నాశనం చేస్తున్న నా పరాక్రమాన్ని ఈరోజు కృష్ణుడితో సహా పాండవులందరూ చూస్తారు. ఈరోజు యుద్ధరంగంలో రథం మీద ఉన్న నన్ను దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, మానవులు కానీ జయించలేరు. ఈ లోకంలో ఈ రోజున నాలాగా అర్జునుడిలాగా సర్వాస్త్రవేత్త అయినవాడు ఇంకొకడు ఎవడూ లేడు. ఈరోజు నా ధనస్సు నుండి వెలువడిన బాణాలు పాండవ పక్షం వారిని నాశనం చేస్తాయి. నేను ప్రయోగించబోయేటువంటి దివ్యాస్త్రాన్ని అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు, దుర్మార్గుడైన ఈ దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి కానీ తెలుసుకోలేరు. ప్రయోగ ఉపసంహారాలతో అది నాకు మాత్రమే తెలుసు. ఒకప్పుడు నా తండ్రి నారాయణుణ్ణి యథావిధిగా పూజించి నమస్కరించాడు. వేదమంత్రాలతో ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి ఆ స్తుతిని స్వీకరించాడు. నా తండ్రిని వరం కోరుకోమన్నాడు. ఆయన నారాయణాస్త్రాన్ని కోరాడు. అప్పుడు భగవంతుడు నా తండ్రితో ఇలా అన్నాడు, ఓ విప్ర, యుద్ధం చేయటంలో నీతో సమానమైన వాడు లేడు. ఈ నారాయణాస్త్రాన్ని తొందరపడి ఎప్పుడూ ప్రయోగించకూడదు. దీనిని ప్రయోగిస్తే ఇది శత్రువును వధించకుండా వెనక్కి తిరిగి రాదు. ఈ నారాయణాస్త్రం ఎవరిని వధిస్తుందో తెలీదు. కాబట్టి దీన్ని ఎప్పుడు ప్రయోగించకూడదు, ఎప్పుడు కూడా ప్రయోగించకూడదు. ఓ ద్రోణ, యుద్ధభూమిలో రథం నుంచి దిగటం, శస్త్రాస్త్రాలను వదిలివేయటం, అభయాన్ని కోరుకోవటం, శత్రువును శరణు పొందటం, ఇవి చేయటం వల్ల మాత్రమే ఈ నారాయణాస్త్రం శాంతిస్తుంది. ఈ అస్త్రం నుండి తప్పించుకోవటానికి ఇవే ఉపాయాలు. ఇవన్నీ చేస్తే నారాయణాస్త్రం ఏం చేయదు. యుద్ధభూమిలో చంపదగిన వాడిపై ఈ అస్త్రాన్ని ప్రయోగించి బాధించేవాడు నానా విధాలుగా పీడించబడతాడు, అనేక బాధలు పడతాడు అన్నాడు. తర్వాత నా తండ్రి దానిని విష్ణుమూర్తి నుండి గ్రహించి నాకు ప్రసాదించాడు. అస్త్రాన్ని ప్రసాదించిన తర్వాత భగవంతుడు నా తండ్రితో ఇలా అన్నాడు, నువ్వు సకల శస్త్రాలను ఈ అస్త్రంతో అనేక విధాలుగా నాశనం చేస్తావు. యుద్ధరంగంలో దివ్య తేజస్సుతో వెలుగుతావు అని చెప్పి మహావిష్ణువు తన వైకుంఠానికి వెళ్ళాడు. ఈ నారాయణ అస్త్రాన్ని భగవంతుడి నుండి నా తండ్రి సంపాదించాడు. నా తండ్రి దీన్ని నాకిచ్చాడు. దీనితో నేను పాండవ పాంచాల మత్స్య వీరుడను యుద్ధంలో సంహరిస్తాను. నేను యుద్ధం చేస్తూ
యథేచ్ఛగా రాళ్ల వర్షం కురిపిస్తాను. సోహం నారాయణాస్త్రేణ మహత శత్రుతాపనః శత్రూన్ విధ్వంసయిష్యామి కదర్తీకృత్య పాండవాన్. శత్రువులకు సంతాపం కలిగించే నేను నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాను. పాండవులను పీడిస్తూ శత్రువులను అందరినీ నాశనం చేస్తాను. దృష్టద్యుమ్నుడు మిత్రులకు, విప్రులకు, గురువులకు ద్రోహం చేశాడు. పరమ నిందుడు, నీచుడు, పాంచాల వంశానికి కళంకమైనవాడు. నేను బ్రతికుండగా దృష్టద్యుమ్నుణ్ణి విడిచిపెట్టను అన్నాడు. ఆ అశ్వత్థామ మాటలు విని పారిపోతున్నటువంటి సైన్యం వెనక్కి తిరిగి వచ్చింది. అప్పుడు అందరికీ మళ్ళీ ధైర్యం వచ్చింది. బతికామరా అనుకొని అందరూ వచ్చారు. అప్పుడు నీ సైన్యంలోని పురుష శ్రేష్ఠులు పెద్దగా శంఖాలను పూరించారు. అప్పుడు బాగా మళ్ళీ యుద్ధానికి సిద్ధమైపోతున్నారు అందరూ కూడా. తర్వాత అశ్వత్థామ ఆచమనం చేశాడు. దివ్యమైన నారాయణాస్త్రాన్ని ప్రకటించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 196వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, నారాయణాస్త్రం ప్రకటమైంది. ఆ సమయంలో నీటి బిందువులతో కూడి గాలి వీచింది. ఆకాశంలో మేఘాలు లేకుండానే మేఘగర్జనలు వినిపించాయి. భూమి కంపించింది. సముద్రము క్షోభించింది. సముద్రంలోకి వెళ్ళే నదులు వెనక్కి తిరిగి ప్రవహించాయి. అప్పుడు పర్వత శిఖరాలు ముక్కలై పడసాగాయి. పాండవ సేనకు అప్రదక్షిణంగా మృగాలు వెళ్ళాయి. అన్ని దిక్కుల్లోనూ చీకటి అలుముకుంది. సూర్యుడు మలినుడు అయ్యాడు. మాంసాన్ని తినే ప్రాణులు ఆనందంతో ఎగిరి గంతేశాయి. వేగంగా పరుగులు తీశాయి. దేవతలు, దానవులు, గంధర్వులు ఎంతో భయపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి అని వారు చర్చించుకోసాగారు. భయంకరమైనది, ఘోరమైనది అయినటువంటి ఆ నారాయణాస్త్రాన్ని అశ్వత్థామ ప్రకటించడాన్ని చూసి సకల రాజులు ఎంతో బాధపడ్డారు, భయపడ్డారు. అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు, ద్రోణాచార్యుడు తండ్రిలాగా మనను ప్రేమించాడు. ధర్మ ప్రకారంగా కూడా ఆయన మనకు తండ్రితో సమానుడు. అలాంటి గురువును స్వల్పకాలం అనుభవించే రాజ్యం కోసం చంపేసుకున్నాం. ధృతరాష్ట్రుడు భీష్మద్రోణ సేవలో ఉండే తన పుత్రులతో పాటుగా ఈ రాజ్యం అంతా కూడా వారికిచ్చాడు. మన శత్రువులు ఎల్లప్పుడూ ఆచార్యులను గౌరవిస్తూ ఉండేవారు. వారి వల్ల అలాంటి ఉత్తమ వృత్తిని పొంది కూడా ఆచార్యుడు ఎల్లప్పుడూ తన పుత్రుడి కంటే కూడా ఎక్కువగా నిన్ను ఆదరించాడు కూడా. ఆయన నిన్ను చూస్తూనే ఆయుధం విడిచిపెడుతూ మరణించాడు. యుద్ధం చేస్తున్న ఆయనను ఇంద్రుడు కూడా వధించలేడు. ఆయన చేతిలో ఆయుధాలు ఉంటే మాత్రం ఎవ్వరూ కూడా గెలిచలేరు. వృద్ధుడైన ఆ గురువుకు అయోగ్యులైన మనం రాజ్యం కోసమని లోభబుద్ధితో ద్రోహం చేశాం. ఆ సాధువును వధించాం. ఆయన నా విషయంలో ఇలా అనుకుంటూ ఉండేవాడు, ఈ అర్జునుడు నా మీద ప్రేమ గలవాడు, అంచేత అవసరమైతే కొడుకులను, సోదరులను, తల్లిదండ్రులను, భార్యలను, సమస్తాన్ని కూడా నా కోసం వదిలేస్తాడు అని ఎప్పుడూ భావిస్తూ ఉండేవాడు. ఓ మహారాజా, అలాంటి గురువును రాజ్యకాంక్షతో నేను ఇతరులు చంపుతుంటే ఉపేక్షించాను. అందువల్ల తలక్రిందులుగా నేను నరకానికి వెళతాను. రాజ్యం కోసం విప్రుడు, వృద్ధుడు, ఆచార్యుడు, మహాముని, శస్త్రం వదిలే మహాత్ముడిని చంపించాను. ఇక నేను బ్రతికి ఉండటం కంటే మరణించటమే మేలు అని అనుకుంటున్నాడు అన్నాడు అర్జునుడు అని చెప్పాడు సంజయుడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే. దీంట్లో అర్జునుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి కాళ్ళు పట్టుకుంటే నా మీద ఉండేటువంటి ప్రేమకు కొడుకుల్ని, తమ్ముళ్ళని, అన్నని, అందరినీ, పాంచాలుని, పాండవుల్ని అందరినీ వదిలేస్తా, నీకోసం వదిలేస్తాను నువ్వు అడిగితే అని ఎప్పుడూ నాతో చెప్పుకుంటే అనేవాడు. నువ్వు ఎప్పుడైనా వచ్చి అడిగితే యుద్ధభూమిలో వాళ్ళందరినీ సంహరించుకోకుండా నేను వదిలేస్తాననేవాడు. అటువంటి మహాత్ముడైనటువంటి సాధువు అన్న మనం చంపుకున్నాం, మనం చాలా మోసం చేశాం. ఈ రాజ్యం కోసం మనం చేసినటువంటి 1 కాదు 2 కాదు. అవును, ఒప్పుకున్నాను, వాళ్ళు చేశారు దండిగా, అభిమన్యుడిని చంపారు, చాలా వరకు చేశారు, నేను ఒప్పుకున్నా. అయినప్పటికీ వాళ్ళు చేశారని మనం కూడా ఎందుకు చేశాము? అందుకని తల్లకిందులుగా నేను మామూలుగా వెళ్ళలేను, నరకలోకం కూడా చూస్తానేమో తెలీదు. ఈ విధంగా అన్నతో మాట్లాడుతున్నాడు అని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. 197వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అక్కడ ఉన్నటువంటి మహారథులందరూ అర్జునుడి మాటలు విని ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే నిజంగా మాట్లాడుతున్నాడు. అందరూ మౌనం వహించారు. ఆ తర్వాత అర్జునుడితో దృష్టద్యుమ్నుడు ఇలా మాట్లాడాడు, ఓ అర్జున, విద్వాంసులు యజ్ఞం చేయించటం, వేదం చెప్పటం, దానం చేయటం, యజ్ఞం చేయటం, దానం పుచ్చుకోవటం, 6వది వేదాధ్యాయనం అనేవి విప్రుల కర్తవ్యాలుగా చెప్పారు. నేను వధించిన ద్రోణాచార్యుడు ఈ కర్తవ్యాలలో దేనిలో స్థిరంగా ఉన్నాడు చెప్పండి మీరు? విప్రుడు చేసే పనే ఇది? విప్రుడు శస్త్రం పట్టుకోమని చెప్పారా? శస్త్రాభ్యాసం నేర్పించమన్నారు, నేర్పించవచ్చు, కానీ స్వయంగా పట్టుకోమన్నారా? ఎవడో చెప్పిన దానికి పట్టుకున్నాడు, ఎవడి మీదో పగకు పట్టుకున్నాడు. దృష్టద్యుమ్నుడు పగకు పట్టుకున్నాడు. దృష్టద్యుమ్నుడు ఏం చేశాడు? దృష్టద్యుమ్నుడు చేశాడని చెప్పేసి తన ధర్మం తాను చేశాడు. నువ్వు బ్రాహ్మణుడుగా ఉండయ్యా, నీకెందుకు నా స్నేహం అని చెప్పింది తప్ప అక్కడ కూడా దృష్టద్యుమ్నుడు తప్పు చేయలేదు. బ్రాహ్మణుడిగా ఉండు, నీకేం కావాలన్నీ నీకు ఏర్పాటు చేస్తానంటే లేదులో నీతో సమానంగా ఉండాలా అన్నాడు. అది తప్పు కదా, జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఏమన్నాడు ఆ మాటలంతా కూడా. అందుకని అర్జునుడిని ప్రేరేపించి దృష్టద్యుమ్నుడి మీద యుద్ధానికి పంపించాడు, తప్పు కదా అది చేసింది. అందుకని ఇక్కడ అర్జునుడు ప్రకటించింది చూసి జనమంతా చాలా ఆశ్చర్యపడ్డాడు. ద్రోణుడు అన్ని ధర్మాలకి దూరం అయ్యాడు. ఎప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతాడో అన్ని ధర్మాలను మర్చిపోయినట్టు లెక్క. క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించాడు, తప్పు కదా అది చేసిన పని. అక్కడ అస్త్రాలతో మనలను అమానుషంగా వధించాడు. ఎంతమందిని వధించాడు? చాలా నీచ కార్యాలు చేశాడు. మాయను ప్రయోగిస్తున్నాడు, తట్టుకోవటానికి వీలు కాకుండా ఉన్నాడు. విప్రుడిని అని చెప్పుకుంటున్నాడు మాటికి నోట్లో. అలాంటి వాడిని మాయతోనే సంహరించటంతోనే తప్పేముంది? నేను విప్రుడే అంటున్నాడు, మాయను వేస్తున్నాడు, అందరినీ సంహరిస్తున్నాడు మాయతో. అది తప్పు కదా ఆయన చేసింది. క్షత్రియుడా అతను? పోని అది కూడా కాదు కదా. ఆయనకి గురువే, ఈయనకి గురువే. ఈ గురువు ఎందుకు వచ్చాడు? శిష్యులతో యుద్ధం చేయించాలి కానీ గురువులు ఏంటిది పరిగెత్తుకొని రావటం? అందుకని నేను అది ఒప్పలేదు. నేను ఆయనను అలా సంహరిస్తే అశ్వత్థామ కోపంతో భయంకరంగా గర్జిస్తున్నాడు. దానివల్ల నాకేమి నష్టం? ఇది ఆశ్చర్యం అని నేను అనుకోవటం లేదు. నేను అశ్వత్థామ కౌరవులను స్వయంగా రక్షించలేక యుద్ధం అనే నెపంతో చంపేస్తాడు. నువ్వు ధర్మాత్ముడివై కూడా నన్ను గురుహంత అని నిందిస్తున్నావు. నిజానికి ద్రుపదపుత్రుడనైన నేను ఆయనను చంపటం కోసమే అగ్ని నుండి పుట్టాను. అసలు ఆయన చంపటానికి కోసమే పుట్టాను. ప్రపంచానికే తెలుసు ఈ మాయ. ఓ అర్జున, యుద్ధరంగంలో చేయవలసిన పని, చెయ్యకూడని పనిని సమంగా చేసేవాణ్ణి అసలు బ్రాహ్మణుని ఎవరంటారు చెప్పండి? విప్రుడని అని చెప్పటానికి ఎలా అంటారు? పోని క్షత్రియుడు అని అంటారు, అది కూడా అనటానికి వీల్లేదు.
ఆయన అస్త్రజ్ఞానమే లేని వారిపై కోపించి అట్లా చేశాడే పాంచాలుల మీద, బ్రహ్మాస్త్రంతో కొంతమందిని చంపేశాడు. అలాంటి ఆయనను అన్ని ఉపాయాలతోనూ ఎందుకు చంపకూడదు? అస్త్రజ్ఞానమే లేనటువంటి వాళ్ళ మీద బ్రహ్మాస్త్రం వేసేశాడు. అప్పుడు ఆ ధర్మం ఏమైంది? అప్పుడు ధర్మతత్వాలు బాగా తెలిసిన ఓ అర్జున, ఇప్పుడు చెప్పు, తన స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని గ్రహించే విధర్మిని, ధర్మజ్ఞులు, విషతుల్యుడు అని చెప్తారు కదా, ఇది తెలిసి కూడా నన్ను ఎందుకు నిందిస్తున్నావు? ఆయన ఘాతకుడు, క్రూరుడు, అందుకే రథం మీదకి ఎక్కి ఆయన చంపేశాను. కనుక నన్ను అభినందించకుండా ఎందుకు నిందిస్తున్నావు? ఓ అర్జున, ద్రోణుడి శిరస్సు భయంకరంగా ఉంది. అటువంటి ఆయన తలను నేను నరికేశాను. అతడు యుద్ధంలో నా బంధువులను చంపేశాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, కానీ ఇతరులను చంపలేదు. అందుచేత ఆయన శిరస్సును ఛేదించిన నా మనస్సు శాంతించటం లేదు. అందుకే చూడండి, శరీరం కూడా దొరకలేదు అయింది. వెనుక నువ్వు సైంధవుడి శిరస్సును ఖండించి నిషాద దేశంలో పడేశావు. నేను ఇప్పుడు నీలాగనే ద్రోణుడి శిరస్సును పడేయాల్సిందే అని బాధపడుతున్నాను. అంత దూరం పడేయలేదే అని. నేను దుర్యోధన ముందు పడేశాను. అది కాకోకుండా వేరే దేశాల్లో పడేసి ఉంటే బాగుండు. అర్జునుడిలాగా నేను చేయలేకపోతున్నానే నేను బాధపడుతుంటే నన్ను నువ్వు తిడతావా? ఓ అర్జున, శత్రువులను వధించకపోవటం అధర్మం అనే మాట వింటుంటాం. శత్రువును చంపటం, శత్రువు చేతిలో మరణించటం అనేది కూడా క్షత్రియ ధర్మమే కదా. బాగుంది లాజిక్. నీ తండ్రికి మిత్రుడైన భగదత్తుని నువ్వు చంపినట్లుగా నేను కూడా యుద్ధంలో శత్రువుని ధర్మంగానే చంపాను. యుద్ధంలో పితామహుడైన భీష్ముడిని పడగొట్టి అది ధర్మం అనుకున్నావు కదా. మరి పాపాత్ముడైన శత్రువును నేను పడగొట్టినప్పుడు అది ధర్మమని ఎందుకు అనుకోవు? నువ్వు భీష్మ పితామహాన్ని పడగొట్టొచ్చా? నువ్వు మీతో సంబంధం కలిగిన తర్వాత కూడా నేను మీకు సేవ చేస్తూనే ఉన్నాను కదా. మరి నన్ను ఇలా అనటం భావ్యం కాదు కదా. ఇది తగింది కాదు కదా. ఓ అర్జున, నీ నోటి దురుస్తనాన్ని నేను ద్రౌపది ముఖాన్ని చూసి, ఉపపాండవుల ముఖాన్ని చూసి క్షమిస్తున్నాను పో. మాకు వంశపారంపర్యంగా ద్రోణాచార్యుడితో వచ్చిన శత్రుత్వం గురించి లోకానికే తెలుసు. మరి లోకానికే బాగా తెలిసిన ఈ విషయం మీకు తెలీదా? ఓ అర్జున, పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు అసత్యవాది కాడు. ఆయనకు ధర్మాలు బాగా తెలుసు. ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. ఇందులో ఆయన తప్పే మాత్రమూ లేదు. ధార్మికుడు కూడా కాను నేను, అట్లా చెప్పి అధర్మికుడు కూడా కాను నేను. అంటే ధర్మాత్ముడిని ఆ ద్రోణాచార్యుడే శిష్యద్రోహి, పాపాత్ముడు కనుకనే మరణించాడు. ఆయనే ధర్మద్రోహి. ఇక ఏ సందేహాలు పెట్టుకోకు, యుద్ధం చెయ్యి. ఓ విజయుడా, నీదే జయం అన్నాడు దృష్టద్యుమ్నుడు. ఎట్టయినా కొంచెం పెద్దవాడు కదా అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 198వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, ద్రోణుడు మహాత్ముడు, 6 అంగాలతో కూడిన వేదాన్ని అధ్యయనం చేశాడు. లజ్జాశీలుడు. ఆయన యందు సాక్షాత్తుగా ధనుర్వేదం స్థిరంగా ఉంది. ఆయన అనుగ్రహంతో దేవతలు కూడా సులభంగా చేయలేని అమానుషమైన కార్యాలను రాజులు కూడా యుద్ధంలో చేస్తారు. అటువంటి యుద్ధ నైపుణ్యం కలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.